సాయంత్రం తనని ఎలా సర్ప్రైజ్ చేయాలో కూడా చెప్పేసి మరీ స్కూల్‌కెళ్ళింది మా శ్రీవారి పుత్రికారత్నం. నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మా రిషిత పుట్టినరోజండి. రేపైతే మా సాత్విక్ పుట్టినరోజు. నేనెప్పుడూ వాట్సాప్‌లో స్టేటస్ కానీ, ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్‌లో షార్ట్ వీడియో కానీ, మా పిల్లల బర్త్‌డే అని ఎప్పుడూ పెట్టలేదండి. ఏమో ఎందుకో నాకు అలా ఇష్టం ఉండేది కాదు. కానీ ఈసారి ఎందుకో మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే బావుండు అనిపించింది. అందుకనే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఇదైతే యాక్చువల్‌గా మా హస్బెండ్ బర్త్‌డే రోజు వీడియో అనమాట. మా రిషిత స్కూల్‌కి వెళ్తూ డాడీ బర్త్‌డేకి మనం డాడీని సర్ప్రైజ్ చేశాం కదా మమ్మీ, సాయంత్రం నన్ను కూడా అలాగే సర్ప్రైజ్ చేయాలి అని చెప్పెళ్ళింది. ఇంకా యాక్చువల్‌గా మా పెళ్ళైన దగ్గర నుంచి మా హస్బెండ్ బర్త్‌డే అంటే నేను మా హస్బెండ్ వెళ్ళి కేక్ తెచ్చుకునే వాళ్ళము. ఇంకా లేదు తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత నుంచి వాళ్ళెళ్ళి వాళ్ళ డాడీతో పాటు కేక్ తీసుకొచ్చుకునేవాళ్ళు. లాస్ట్ మంత్లో అయితే మా హస్బెండ్ బర్త్డే మే 20th అయితే ఆ ముందు 2 days మా హస్బెండ్ వెళ్ళారు. ఇంకా 19th నైట్ 12 o'clock అవుతుంది నేను వచ్చేసరికి. ఫ్లైట్ దిగేసరికి 11 అవుతుంది అని చెప్పారు. ఇంకా అయితే నేను రిషిత సాత్విక్ అయితే మా హస్బెండ్ని సర్ప్రైజ్ చేయాలి అనేసి అనుకున్నాము. ఇంకా రోజెస్ తీసుకొచ్చేసి వాటి రేకులు అయితే తీసేసి టేబుల్ మొత్తం డెకరేట్ చేసి నేనైతే వెళ్ళి కేక్ తీసుకొచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి 11:30 దాటింది. 11:45 దాకా అయ్యింది. ఇంకా మా సాత్విక్ కూడా చూడండి రోజు ఇచ్చి హ్యాపీ బర్త్డే చెప్తున్నాడు. ఆ తర్వాత మా రిషిత కూడా 2 రోజెస్ కూడా తీసుకొచ్చానమాట. ఇంకా టేబుల్ డెకరేట్ చేసేసి కేక్ తీసుకొచ్చి లోపల పెట్టేసి మేమందరం రెడీ అయిపోయాము. ఇంకా మా హస్బెండ్ వచ్చేసేసి ఇంకా 12 అవ్వలేదు కదా, 11:30 దాటిందంతే అని చెప్పి ఇంకా రెడీ అయ్యి వచ్చారనమాట. రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా కేక్, క్యాండిల్స్ అన్నీ పెట్టేసి స్మాల్ క్యాండిల్స్ కూడా తీసుకొచ్చాను నేను. ఇంకా కేక్ పెట్టేసి మేమందరం కేక్ కట్ చేసుకొని ఫొటోస్ అయితే దిగాము. మా రిషిత అయితే ఇలాగే కావాలి నా బర్త్డేకి కూడా అని చెప్పింది. అందుకనే ఈ వీడియోనైతే నా గ్యాలరీలో ఉంది, పోస్ట్ చేస్తున్నాను. ఆ రోజైతే మా హస్బెండ్ చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఫస్ట్ టైం మా పెళ్ళైన తర్వాత 10 ఏళ్లలో మా హస్బెండ్ని సర్ప్రైజ్గా ఇచ్చేసిందైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. అలా కుదిరింది ఈ ఇయర్. రిషిత బర్త్డే అయితే ఇంకా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి మా హస్బెండ్ ఉండరు కాబట్టి కరాటీ క్లాస్ నుంచి వచ్చేసరికి సర్ప్రైజ్ చేస్తాం రిషిత నిన్ను అని చెప్తే సరే అంది. ఇంకా మేమైతే సేమ్ ఇలాగే డెకరేషన్ అయితే ప్లాన్ చేసాము. ఫ్లవర్స్ అవి తీసుకొచ్చాము. మీరైతే మా రిషితని మనస్ఫూర్తిగా విష్ చేసేయండి. మీ విషెస్, మీ బ్లెస్సింగ్స్ తనకి చాలా చాలా మంచిది అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. మీరైతే ఈ వీడియో చూసిన వెంటనే రిషితకి హ్యాపీ బర్త్డే చెప్పండి కామెంట్స్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.